కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని వైష్ణవి డిగ్రీ కళాశాల నందు సిఐడి పోలీసుల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు పాల్గొన్నారు. ముందుగా వైష్ణవి డిగ్రీ కళాశాల చైర్మన్ గడిగే లింగప్ప డీఎస్పీ ఉపేంద్రబాబుకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం డీఎస్పీ ఉపేంద్రబాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో మనుషులంతా సమానమే అని, ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని, కుల వివక్షత చూపరాదని ఆయన విద్యార్థులకు తెలియజేశారు. ఎవరైనా కుల వివక్షత చూపితే కఠినమైన చట్టాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ అవగాహనతో జీవించాలని ఆయన విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమానికి ఎమ్మిగనూరు పట్టణంలోని పోలీసు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ కులస్తుతో మీ క్యాస్ట్తోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? లేదు కదా. అందరూ కలిసిమెలిసి ఉన్నారు కదా. అదే కాన్సెప్ట్ మనకు టిల్ డెత్ ఉండాలి. మనం చచ్చిపోయే వరకు ఇదే కాన్సెప్ట్తో ఉండాలా. 10 మందిని కూడా మనలాగే ఈక్వల్గా చూసేటువంటి మనస్తత్వం ఉండాలా. కష్టపడి చదివి మీకంటూ ఒక గోల్ ఏర్పాటు చేసుకోండి. ఆ గోల్ అనేది గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీరు కానిస్టేబుల్ కావాలనుకోండి, మీ గోల్ అనేది డీసీ లెవెల్లో పెట్టుకోండి, గ్రూప్స్ లెవెల్లో పెట్టుకోండి. మీరు గ్రూప్స్ లెవెల్లో పెట్టుకుంటే ఒకవేళ అది మిస్ అయినా సరే కింద లెవెల్ చేరుకుంటారు. మీ స్టేజే కానిస్టేబుల్ లెవెల్లో ఉన్నారనుకోండి, హోంగార్డ్ కావాల్సి వస్తుంది. అంటే నేను చెప్పేది తక్కువ. ఈరోజు కర్నూలు జిల్లా సిఐడి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు వైష్ణవి డిగ్రీ కాలేజీలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం గురించి అవేర్నెస్ క్యాంప్ పెట్టాను. అందులో భాగంగా ఇక్కడికి నేను రావడం జరిగింది. ఎస్సీ ఎస్టీల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చట్టం ఉంది, 1989లో చట్టం తీసుకొని వచ్చినారు. దానికి అనుగుణంగా ఎవరైనా కానీ వాళ్ళ పట్ల ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళ నివాస ప్రాంతంలో కానీ, రహదారిలో కానీ, ఎక్కడ కూడా ఏదైనా హోటల్లో కానీ